నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మౌనిక. సమస్య రాని మనిషి ఈ భూమి మీద ఉండడు. కానీ చిన్న చిన్న సమస్యలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం. అలా నాశనం చేసుకోకుండా ఉండడానికి మేం చేసే ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి, సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్య గారు. నమస్తే. కాలర్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. అలాగే. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? నా పేరు రమేష్ అండి, తిరువూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మేడం గారు ఉన్నారు, ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రమేష్ గారు రమ్య చెప్పండి. మేడం, నమస్తే మేడం. యాక్చువల్లీ మీ కాల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడాలి, నా సమస్య మీతో చెప్పుకోవాలి, మీరైతేనే సాల్వ్ చేయగలరనే నమ్మకం నాకు ఉంది మేడం. అందుకే మీకోసం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తిరువూరు అండి. తిరువూరు. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? మేడం, అది నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. ఓ ఆ, అది దాని గురించి మీతో మాట్లాడాలి. ఎవరు నాకు న్యాయం చేయట్లేదు మేడం. ఎవరిని సలహా అడిగినా కూడా నువ్వే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు అంటున్నారు. సార్ ఇంత కొంచెం పెద్ద క్రిమినల్ మీరే నాకు- కేసుల గురించి మీరు ఫోన్లో మాట్లాడాలి అనుకుంటున్నారా? అవును మేడం, అవును ఎందుకంటే ఇది కొంచెం మీరు ఈ రోజు మాట్లాడేది గబుకుని ఒకవేళ ఆ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటే మీరు ఇక్కడ హానెస్టీగానే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు నిజం చెప్పకపోతే నేను ప్రాపర్ సజెషన్ ఇవ్వలేను. సో మీరు మేడం, నిజం చెప్పారు అంటే తప్పకుండా అది మేడం. మీకు నేను మీరు ఒకసారి అడిగిన ప్రతిదానికి నేను చెప్తాను మేడం. అసలు ఏం సార్ జరిగిందో రమేష్ కూడా గారు నేను ఒక్క నిమిషం చెప్పుకుంటాను. వినండి. మీరు ఒకవేళ నిజం చెప్తే కొన్ని సందర్భాల్లో అవి కేసు మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వింటే మీకు ఇబ్బంది అవ్వడానికి కూడా అవకాశం ఉంది. మేబీ మీరు ఊరి పేరు ఏమైనా మార్చినా కూడా స్టోరీ వింటే వాళ్ళకి అర్థమవుతుంది కదా. లేదు మరి మీరు మేడం, అంత పర్లేదు. డేర్గా ఇప్పుడు చెప్దామని జరిగే నాకు అనుకుంటున్నారా? ఈ ఇబ్బంది ఏం పెద్ద విషయం కాదు మేడం. నాకు న్యాయం కావాలి అంతే. సరే రమేష్ గారు చెప్పండి, అసలు ఏం మేడం, జరిగింది? ఎవరి మీద పడింది కేసు? నిజంగా మీరు మర్డర్ చేశారా అనుకుంటున్నారా? చేశారా, చేయలేదా? ఏంటి మీ ప్రాబ్లం? మేడం, అది ఒక 4 years బ్యాక్ మేడం. అసలు ఓకే, మీ ఏజ్ ఎంత అండి? ఇప్పుడు నాకు 28 మేడం. 28 years. ఓకే. నాకు 24 years ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక అమ్మాయి రాంగ్ నంబర్ ద్వారా పరిచయం అయింది మేడం. ఓకే. అయితే మీ ఇద్దరం అంటే నార్మల్ గా అనుకోకుండా మాట్లాడుకున్నాము. ఐ మీన్ వేరే వాళ్ళ నంబర్స్ తో మాట్లాడుతూ ఉంటే నాకు రాంగ్ నంబర్ ద్వారా అమ్మాయి పరిచయం అయింది. జస్ట్ ఏంటంటే నేను ఊరికే మెసేజ్ చేస్తూ ఉండేవాడిని. తనేమో ఎవరు మీరు అది ఇది అని అడుగుతూ ఉండేది. ఒక టైంలో మేము ఏంటంటే ఫోన్ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది రాంగ్ నంబర్ అని అర్థమైంది మేడం. ఓకే. సరే, తను అడిగింది ఏం చేస్తుంటారు మీరు అని అడిగింది. నేను ఇలాగని చెప్పాను. తను ఏం చేస్తున్నారంటే తన ప్రొఫెషన్ తను చెప్పింది మేడం. అలాగే మా ఇద్దరిది నార్మల్ గా అలాగా ఊరికే అప్పుడప్పుడు మెసేజ్లు చేసుకుని అలాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అనుకోకుండా ఏం జరిగింది ఏంటి అంటే తనది కూడా మాది సేమ్ ఊరు అవ్వడం అక్కడ కొంచెం యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది మేడం. ఓ ట్విస్ట్. ఓకే. సేమ్ ఊరు అవ్వడం దాంతో ఇంకా అలా మాట్లాడుకుని మేము కూడా అనుకున్నాం ఏంటంటే భలే ఉంది కదా, అసలు ఒకే ఊరు వాళ్ళకి రాంగ్ నంబర్ ఇలా రావడం ఏంటి అనుకున్నాము. సరే, అట్లాగే Destiny మాట్లాడుకుంటూ అనుకున్నారు మీరు. ఉండేవాళ్ళం మేడం మేము. దేవుడు క్రియేట్ మాట్లాడుకుంటూ చేసిన డెస్టినీ ఏమో మన ఇద్దరు ఒకే ఊరు చక్కగా హ్యాపీగా పరిచయం అయ్యిందని కలిసారా మీరిద్దరు ఫేస్ టు ఫేస్? లేదు మేడం, లేదు. అది అలాగా మాకు ఒక 6 months అయింది మేడం. 6 ఓకే, months ఫోన్ లోనే 6 months కంటిన్యూ అయ్యాయి. చాటింగ్ లేదా ఫోన్ లో మాట్లాడుకోవడమే మేడం. ఓకే. అలాగా మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు అడిగినట్టే యాక్చువల్లీ నేను అన్నాను ఒకసారి కలవచ్చు కదా, ఒకే ఊర్లో ఉన్నాం మనం, ఒకసారి కలిస్తే ఏంటి ప్రాబ్లం అని అడిగితే అప్పుడు వినాయక చవితి టైం మేడం. అది నేను అడిగినట్టే ఏముందయ్యా, అది సహజంగా ఎవరన్నా మళ్ళీ మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? పైగా మర్డర్ కేసు అన్నావు పక్కన. ఓకే. సో వినాయక చవితి ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ సరే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా కలవాలి అని ఇక్కడ మా ఏరియా దగ్గర తను ఒక ఏంటంటే ఒక గేమ్ లాగా చెప్పింది మేడం. ఏంటంటే ఇలాగ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ దగ్గరికి వచ్చి నన్ను కనుక్కో నన్ను అన్నట్టు ఊరికే చెప్పింది అలాగా. ఓకే. సరే అయితే అని చెప్పి నేను వెళ్ళాను ఆ అమ్మాయితో. అంటే ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసి సరే మా ఇద్దరిది ఇంకా పరిచయం అట్లాగా స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఏ రోజైతే ఆ అమ్మాయి పరిచయం అయిందో ఆ రోజు నుంచి మీ ఇద్దరు ఇంకా డైరెక్ట్ గా కలవడం ఒక ఇదిగా అయిపోయింది మేడం. అప్పటికే 6 months నుంచి ఇద్దరికి ఫోన్లో పరిచయం ఉంది కాబట్టి తర్వాత ఫేస్ టు ఫేస్ కలిసారు. ఇక అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే డైరెక్ట్గా లవర్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అయ్యాం మేడం. ఫ్రెండ్స్గా. ఓకే. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మీరేం చేస్తారు? ఏది మేడం?
మీరేం వర్క్ చేస్తారో అమ్మాయి ఏం చేస్తుంది? నేను 4 years ప్రైవేట్ బ్యాక్ జాబ్ అంటే మీరిద్దరు ప్రైవేట్ జాబ్ చదువులోనే చేస్తాను ఉండుంటారు. మేడం. ఆ అమ్మాయి కూడా ఒక మొబైల్ షాప్ లో వర్క్ చేస్తారు. మొబైల్ షాప్‌లో వర్క్స్. ఓకే. మీరేం అలా చేస్తారు? చేస్తారు. సార్ ఒకసారి వినిపించలా. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్. ఓకే. చెప్పండి. సో అట్లాగా మీ ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. అయితే ఒకానొక టైంలో నా మొబైల్ పాడైపోయిందన్నమాట. హ్మ్. పాడైపోతే నేను తన దగ్గరికెళ్ళాను. తను నాకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేసింది. ఓకే. మాది బానే వెళ్తోంది మేడం. ఫ్రెండ్‌షిప్ అంతా బాగా వెళ్తోంది. హ్మ్. ఆహ్, అంటే ఒకానొక టైంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ లాగా స్టార్ట్ అయినాయి మేడం. ఓకే. ఫ్రెండ్‌షిప్ కాస్త మీకు లవ్ కింద కన్వర్ట్ అవుతూ వచ్చింది. నెమ్మదిగా అది కన్వర్ట్ అవుతూ వచ్చింది. ఓకే. అది తన వైపు నుంచి జరిగిందా? నా వైపు నుంచి జరిగిందా? అయితే నాకు తెలీదు గానీ జస్ట్ నార్మల్‌గా ఆ ఫీలింగ్స్ అలా స్టార్ట్ అయినాయి. ఆ! తన వైపు నుంచి అవే టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేవి. ఒకవేళ నాలాంటి అమ్మాయి నీ లైఫ్‌లో ఉంటే ఏం చేస్తావు? అని ఆ అమ్మాయి వైపు నుంచి వచ్చేది. నేను కూడా నీలాంటి అమ్మాయి ఉంటే బాగా చూసుకుంటాను. ఇంత మంచిగా ఉన్నావు నువ్వు అది అని చెప్పి నేను చెప్పాను మేడం. ఓకే. అయితే వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే తన బర్త్‌డే రోజు తనకి ప్రపోజ్ చేశాను మేడం. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించకుండా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను నేను. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు. నేనే ప్రపోజ్ చేశాను మేడం. ఓకే. ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది మేడం. ఏమని? ఇన్ని డేసు నాకంటూ సపోర్ట్ ఉన్నది మా బ్రదరే. హ్మ్. కాబట్టి మా బ్రదరు నిన్ను గనుక యాక్సెప్ట్ చేస్తే నేను కంపల్సరీ నిన్ను లవ్ చేస్తాను అని అంది. నేనేమన్నానేంటంటే అదేంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు స్టార్టింగే. అవును. మ్యారేజ్ కంటే ఒప్పుకుంటారు, ఒప్పుకోరా అనే డౌట్ ఉంటుంది గానీ, లవ్ కోసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఎలా ఉంటది చెండాలం. అక్కడ అసలు ఎక్కడ ఆమె ఉండదు. అంత మెచ్యూరిటీ ఫ్యామిలీయా వాళ్ళది? అంటే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ బ్రదరే అన్ని చూసుకుంటున్నారు కాబట్టి, సో మా బ్రదర్ అయితే ఒప్పుకుంటేనే నేను నిన్ను లవ్ చేస్తాను. నాకు నువ్వంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్తేనే నేను ఏదైనా ముందుకెళ్తాను అని చెప్పింది మేడం. ఓకే. సరే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. వన్ డే మా బ్రదర్‌తో చెప్పేస్తున్నాను. నువ్వు బీ రెడీ ఫర్ ఎనీ అంటే దేనికైనా రెడీగా ఉండు. ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు. లేదంటే మాత్రం నేను నిన్ను లవ్ చేయలేను అని చెప్పింది. అట్‌లీస్ట్ ఫ్రెండ్స్‌గా ఉందామని అందా? అంటే తను ఉందామంది మేడం. కాకపోతే నేనే ఉండలేను మేడం. ఎందుకంటే వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని నాకు అదేలెండి. అనిపించింది. అప్పటికే 1 ఇయర్ నుంచి నడుస్తుంది కాబట్టి, మేబీ లవ్ రియల్‌గా ఉంటే గనక మీరు మళ్ళీ వెనక్కొచ్చి ఫ్రెండ్‌షిప్ అనే మాస్క్ వేయలేనండి అంటారు. అవును మేడం. ఓకే. సో వాళ్ళ బ్రదర్‌కి చెప్పేసింది. చెప్పేసిన తర్వాత తను సారీ అని మెసేజ్ పెట్టింది మేడం. ఓహ్! ఆయన యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సారీ అని మెసేజ్ పెట్టింది. పెట్టేటప్పటికి నాకు ఏం చేయాలో తెలీదు. నిజంగా ఇలాంటి పర్సన్‌ని నేను మిస్ అయ్యానా? అంటే నాకు ఒక్కసారి బ్రెయిన్ పని చేయలేదు మేడం. ఆ రోజు నేను అసలు జాబ్‌కెళ్ళలేదు. ఏం చేయలేదు. ఇంతలో మా డోర్ నాక్ చేశారు. ఎవరా అని చూస్తే ఈ అమ్మాయి ఉంది మేడం. ఆ! ఈ అమ్మాయి వచ్చి హగ్ ఇచ్చి, "నేను ఊరికే ప్రాంక్ చేశాను. మా బ్రదర్ ఒప్పుకున్నారు. సో మనిద్దరం లవ్ చేసుకుందాం" అని చెప్పింది మేడం. ఓర్ని. సరే మేడం ఇందులో ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు తను కదా! అప్పుడే చెప్పింది మేడం. నాకు ట్విస్ట్‌లంటే ఇష్టము. లేదంటే గనక సర్ప్రైజ్‌లంటే ఇష్టము. ప్రాంక్‌లంటే ఇష్టము. సో నన్ను నువ్వు భరించాలని కూడా చెప్పేది. ఓకే. సరే నేను కూడా ఓకే. అంటే ఇట్లాగా మంచి టాకెటివ్ పర్సన్స్ ప్లస్ కొంతమంది ఇలాగా ఉంటే కూడా బావుంటుంది కదా! అని అమ్మాయిలకి అలాంటివి ఉంటే క్వాలిటీస్ బావుంటాయి. నాకు నచ్చుతాయి మేడం. అందుకే మీ ఇద్దరు ఒకటయ్యారు. ఓకే. సో ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేశాను. మా ఇద్దరి ఒక టైంలో ఏం జరిగింది ఏంటి అనంటే వాళ్ళ బ్రదర్ అన్నారు, "మీరు బయట గనక ఎక్కువ తిరిగి అది వేరే వాళ్ళు చూస్తే గనక అది చాలా ఇబ్బందవుతుంది. కాబట్టి కొన్ని డేస్ మీ గురించి మీకు తెలియాలి కాబట్టి మీరు ఐదర్ మీ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా కలిసి ఉండండి గానీ బయట మాత్రం తిరగకండి" అని వాళ్ళ బ్రదర్ చెప్పారు మేడం. ఓహ్! ఈ రోజుల్లో అంతలా సినిమాల్లో స్టోరీలాగా చెప్తున్నారు. వాళ్ళ అవును ఇంటికి మేడం. రమ్మన్నారా మిమ్మల్ని? అంటే కలిసే వాళ్ళ టైం ఏదైతే ఉంటదో అదేదో మా ఇంటికొచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగకండి అన్నారు. అవును మేడం. ఎందుకంటే ఓకే. వాళ్ళ అన్నయ్యకి ఆ ఏరియాలో గాని, అక్కడ గాని కొంచెం మంచి పేరుంది. పేరుందా? ఓకే. కొంచెం పొలిటీషియన్స్ వెనకాల, వాళ్ళ వెనకాల తిరుగుతుంటారాయన. ఓకే. సో అలాగని చెప్పారు. నాకు అంతేలెండి. ఈ సరే రోజుల్లో కామన్‌గా బాయ్స్, మాకెందుకు గర్ల్స్ కూడా ఫ్రెండ్సే ఉంటున్నారు కాబట్టి, ఏదన్నా ఉంటే ఇంటికొచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగొద్దు. కన్ఫర్మ్ అయ్యేదాకా లేకపోతే ఏదైనా మ్యారేజ్‌లకెళ్ళేదాకా అనేది ఆయన ఉద్దేశం. ఓకే. అవును మేడం. ఓకే. యాక్చువల్లీ ఆయన కూడా ఏం ప్రామిస్ చేశారంటే, మీరిద్దరు కొన్ని రోజులు జర్నీ చేయండి. మీ ఇద్దరికి ఓకే అంటే మీ పేరెంట్స్‌తో నేనే మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కూడా అతను చెప్పాడు. సూపర్ బానే ఉంది. అలాగా ఓకే మేడం. నేను వాళ్ళ ఇంటికెళ్తుండేవాడిని. సరే మా ఇద్దరం అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికి కూడా మంచి స్పేస్ ఇచ్చారండి. ఆయన బా ఇచ్చారు. మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే. ఓకే. అయితే అయితే మేము లవ్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్ ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు
గమనించాను మేడం. అంటే ఏంటంటే ఊరికే కోప్పడిపోవడాలు. ఊరికే ఆ ఫ్రస్ట్రేషన్ ఇది ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాటలనడాలు. అవి అవి జరుగుతూ ఉండేవి. సరే వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా కాదు, కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడే కలిసి ఉండలేకపోతే రేపొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసి ఉంటారు. హ్మ్. కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మా ఇద్దరిని మళ్ళీ ఒకటే చేసేవాడు మేడం. ఓకే. మీ మధ్య ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తే ఆయన కలుపుతూ ఉండేవాళ్ళు. అవును మేడం. ఓకే. అలాగా మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు. సరే అలాగా 1 ఇయర్ అయిపోయింది మేడం. మేము ఒక టైంలో వాళ్ళ బ్రదర్ ఊరెళ్ళాడు. ఆ టైంలో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు. తోడుగా ఉండు, కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు. ఆ! ఆ టైంలో అనుకోకుండా మేము అనుకోవడం అనేముందిలేండి మేడం. వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు ఇంట్లో ఇష్టం కాబట్టి ఇంకెవరు మేము లేరా? ఫిజికల్‌గా ఇద్దరం కలిసాం. వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరు మేడం. ఓకే. వాళ్ళిద్దరు బ్రదరు, సిస్టరే ఉంటారు. మీరు ఆయన సపోర్ట్‌గా ఇంట్లో ఉండమంటే మీరు ఆల్రెడీ ఫిజికల్‌గా కమిట్ అయ్యారు ఇద్దరు. ఆ రోజు అంటే మా ఇద్దరికీ ఇష్టం ఉండి ఇప్పుడు ఫోర్స్‌బుల్ అయితే ఏం కాదు మేడం. అదేలేమ్మా. ఇద్దరు ఇష్టంగా ఆ! కలిసారు. ఓకే. మా ఇద్దరికీ ఇష్టమే. అలాగా కలిసాము. ఓకే. అలాగా నెమ్మదిగా అది కలిసిన తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చింది మేడం. అంటే ఏంటంటే మరి తను నా మీద నమ్మకం వచ్చిందో, లేదంటే ఏంటో తెలీదు గానీ అప్పటి నుంచి మాకు గొడవలు లేవు మేడం. అట్లాగా ఒక 4 మంత్స్ అయింది. 4 మంత్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. తెలిసేటప్పటికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు, చేతులు అసలు ఆడలేదు. ఏం చేయాలో తెలీదు. ఏంటో నా వల్ల అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఓకే. అలాగా అప్పుడు ఏం జరిగిందంటే మేడం అది నేను చెప్పుకోలేకపోతున్నానసలు. సరే చెప్పేస్తాను మేడం. కాదయ్యా! అయితే అమ్మాయితో ఒకసారి కలిసారు. అమ్మాయి ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అయింది మేడం. ఓకే. ప్రెగ్నెంట్ అని ఫస్ట్ సరే ఎవరికి తెలిసింది? వాళ్ళ అన్నయ్యకి తెలుస్తదిగా అన్ని విషయాలు. అదే అతనికి మేడం. తెలిసిందా? తెలియలేదా? అదే మేడం. అదే మీకు నేను చెప్తున్నాను. చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం దాని తర్వాత ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్ ఆ అమ్మాయికి నేను చెప్పాను. ఏంటి ఇప్పుడు నువ్వు అబార్ట్ చేసుకుంటావా? మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లమ్ కదా! అంటే హ్మ్. యాక్చువల్లీ నీకంటే ముందు అన్నయ్యకే తెలిసింది ఈ విషయము. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. హ్మ్. పడిపోతే అంటే నాకసలు ఒంట్లో కూడా బాగోట్లేదు. నేను నీకు చెప్పలేదు నువ్వెక్కడ బాధపడతావని. అన్నయ్య తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇలా తెలిసింది. ఆ అన్నయ్య సీరియస్ అయ్యాడు. ఏంటది మీకసలు బుద్ధుందా లేదా? కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా అని చెప్పి తిట్టాడు. ఆ! అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది మేడం. ఓకే. అది ట్విస్టేనా చెప్ ఏంటి కొంపతీసి? చెప్పింది మేడం. చెప్తే నేనన్నాను సారీ మీ బ్రదర్‌తో నేను మాట్లాడతానంటే, సరే అని వాళ్ళ బ్రదర్‌తో నేను మాట్లాడితే అతను నన్ను కొంచెం మందలించాడు మేడం. "అరేయ్! నువ్వు కొంచెం చూసుకోవాలి గదా! కనీసం ప్రొటెక్షన్ అయినా యూజ్ చేయాలి కదా! ఆ మాత్రం తెలీదా?" అన్నట్టు మాట్లాడాడు మేడం. ఏమిటో మీరంతా చాలా బ్రాడ్‌గా ఉన్నారు. ఓకే. తర్వాత? స మేడం అంటే నేనన్నాను సారీ ఇంకోసారి ఇలా జరగదు అని అంటే, సరేలే ఇప్పుడు మీ పేరెంట్స్‌కి మరి చెప్పేద్దామా? మరి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలి గదా! అన్నట్టు మాట్లాడాడతను. ఓకే. మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేజ్ కూడా ఇంట్లో బాలేదు. నేనే చూసుకోవాలి. ఇప్పుడు తిన్నే నేను చూసుకొని ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పాను మేడం. హ్మ్. మరి ఇవన్నీ ఈ నువ్వు అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేయమంటావా చేయడానికి అంటే, ముందు చూడాలి సరే కదా! అయితే మీ ఇద్దరం పోనీ పెళ్లి చేసేసుకుంటాము. ఆ అమ్మాయిని అది మీ ఇంటిలోనే ఉంచుకో. నేను కొంచెం ఇంట్లో సెట్ చేసి తీసుకెళ్తాను అని చెప్పాను మేడం. ఓకే. అతను అలా బాగోదు. ఇప్పుడు లవ్ అంటే దాచొచ్చు గానీ పెళ్లిని, కడుపుని ఎక్కడ దాస్తావు? గబుక్కున దీన్ని బయటికి తీసుకెళ్లాలన్నా కూడా కడుపు చూసి ఇది చాలా వరస్ట్‌గా ఉంటుందని చెప్పాడతను. హ్మ్. నిజంగా నా మంచి కోసం అతను చాలా నిలబడ్డాడు మేడం. నిలబడ్డాడు. నేను అది నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా. ఓకే. అయితే ఒకానొక టైంలో మరి నేను వాళ్ళ బ్రదర్‌కి తిన్ని మ్యారేజ్ చేసుకోనని చెప్పడం వల్లో ఏంటో తెలీదు. ఈ అమ్మాయికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి మేడం. హ్మ్. సరే ఇప్పుడు నువ్వన్న ప్రాసెస్‌లో ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా! ఆ! ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి ఫోర్త్ మంతు. మీరు తర్వాత పెళ్లి చేసుకుంటానండి అంటే, ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలా? వద్దా? ఏమనుకున్నారు దాని గురించి? ఆ ప్రెగ్నెన్సీ గురించి? మేడం అంటే తనతో మాట్లాడితే తనేమందంటే, "నువ్వు గనక అన్నయ్య చెప్పినట్టు వినకపోతే, నేను మాత్రమే అబార్ట్ చేసుకొని ఇంకా జీవితంలో నిన్ను కలవను. ఆ! నువ్వు నాకు ఓకే. అక్కర్లేదు" అని చెప్పింది. ఓకే. ఉంటే పుట్టే పిల్లలతో పాటు నువ్వు పెళ్లి లీగాలిటీ కావాలని అడిగింది. అవును మీరేమో మేడం. ఆల్రెడీ ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉన్నాము. ఇప్పుడంతా ఇద్దరిని పోషించడం ఫైనాన్షియల్‌గా నాకు కష్టమవుతదని సరే ఆ ఛాన్స్ నీకు కూడా లేదు కదా! ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇబ్బందవుతది. లైఫ్ ఇబ్బందవుతది. మీరెందుకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు? ఎంత అంటే ఫైనాన్షియల్ అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళేమో కదా! అంటే మా ఇంట్లో అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు మేడం. ఎందుకని? అవన్నీ నీకు ముందు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళిపోయి ఆ అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యావు నువ్వు? మేడం అంటే అది మా ఇద్దరి ఇంట్రెస్ట్, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అవసరం లేదు కదా మేడం అప్పుడు నువ్వు దానికి. ప్రెగ్నెన్సీ రాకుండానే ప్లాన్ చేసుకోవాలి గదా! అంతా ఇంట్రెస్ట్ అంతా బానే నడిచింది. అందరూ మంచోళ్ళే. మరి ఇందులో క్రైమ్ ఎక్కడ జరిగింది? మిస్టేక్ నీ దగ్గరే కనిపిస్తుంది కదా! ఓకే. తర్వాత ఏమైంది?
మేడం అయితే సరే ఇంకా తను అలా అనేటప్పటికి నేను వాళ్ళ బ్రదర్ కి చెప్పి కొన్ని డేస్ మీ ఇంట్లో ఉంటాను, తను నేనే చూసుకుంటానని చెప్తే తను యాక్సెప్ట్ చేశాడు మేడం. మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఇంట్లో ఉంచాలో లేదో ఇంట్లో ఇంకా వాళ్ళకి క్లారిటీ చెప్పాను. రాలా. ఈలోపు అమ్మాయితో బతిమలాడుకుంటాను ఇంట్లో ఉండి అని ఇంట్లో ఉన్నావు. అంతే మేడం. ఓకే. ఇంతలో అతనికి అంటే ఏంటంటే కొంచెం వర్క్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు అతను. హ్మ్. హైదరాబాద్ వెళ్ళేటప్పటికి సరే అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నా. అమ్మాయికి కొంచెం గొడవ అంటే నాతో గొడవ పెట్టుకోవడం, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అనడం. మా అన్నయ్య వచ్చే లోపల నువ్వు ఏదో ఒక డెసిషన్ చెప్పాలి, లేకపోతే ఇంకా బాగోదు అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది ఆ అమ్మాయి. అదే ఆవిడ కంగారు ఆవిడకుంది. ఓకే. అంటే నేనేమో కొంచెం కన్విన్స్ చేసుకుంటూ వచ్చేవాడిని మాట. ఈ క్రమంలో ఏంటంటే ఆ అమ్మాయికి నాకు గొడవ అవ్వడం వల్ల ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు. హ్మ్. ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉండేది. అతనికి ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేది. ఓహో! నువ్వు ఆ! కాకుండా ఆవిడకి ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళున్నారు. ఒకడున్నాడు. హ్మ్. చెప్తూ అతనెలా చెప్తూ పరిచయం? ఉండేది. ఈ కాలేజీలో అమ్మాయి పరిచయమా? ఇలా ఆయన కూడా జరిగింది, ఆన్‌లైన్ పరిచయమేనా? అది అని మాట్లాడుతూ ఉండేది. సరే అని చెప్పి రమేష్ గారు, నేనేం రమేష్ చేశా గారు రమేష్ గారు అతనెలా పరిచయం ఆవిడకి? కాలేజీ ఫ్రెండా? లేకపోతే ఆవిడకి ఆన్‌లైన్ పరిచయమా? లేకపోతే షాప్‌లో పరిచయమా? స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు మేడం. స్కూల్ ఫ్రెండ్ అందా? ఓకే. స్కూల్ ఫ్రెండ్ అన్నారు. ఒక 2, 3 టైమ్స్ నేను కూడా కలిసాను. హుహు. ఓకే. ఒక 2, 3 టైమ్స్ నేను కలిసాను. బట్ సరే ఓకే. ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం. అందుకని దాన్ని అంత పెద్దదిగా నేను తీసుకోలేదు. హ్మ్. అయితే అదే టైంలో అతనితో మాట్లాడుతూ ఉండేది. అంటే లైక్ అతనితో నాకు అంత కన్ఫర్మ్‌గా తెలిసేది కాదు. హ్మ్. అయితే ఒకానొక టైంలో ఏం జరిగిందంటే తను చాట్ చేసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఇది అసలు ఎవరితో చాట్ చేస్తోంది? ఏంటి? అని చెప్పి నేను వెళ్లి తన మొబైల్ చెక్ చేశాను మేడం. ఓకే. ఇది తప్పా? రైటా? అనేది నాకు తెలీదు. బట్ ఆ టైంలో మైండ్ పని చేయలేదు మేడం. నాకసలు ముందు ఎందుకు బయట వాళ్ళకి చెప్తోందా? లేదంటే ఏంటి? నన్ను వదిలేయడానికి చూస్తోందా? అనే ఒక భయం అయితే నాకు కొంచెం క్రియేట్ అయింది. ఓకే. సరే అని చూస్తే దాంట్లో ఒక మెసేజ్ నన్ను చాలా అంటే చాలా బాధపెట్టింది మేడం. ఏమనుంది మెసేజ్? ఆ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మన బిడ్డకి తండ్రి వాడని ఎలా ఒప్పించాలి? అని మెసేజ్ ఉంది మేడం. అనేటప్పటికి నాకసలు కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. అప్పటిదాకా మాకే షాకింగ్‌గా నా ఉంది బిడ్డ నువ్వు చెప్తున్న మాట. నాక అది వాళ్ళ అనుకున్న అన్నయ్యకి తెలీదా ఇంత భాగవతం? అదే మేడం. అంటే వాళ్ళ బ్రదర్‌కి తెలీదనే నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే నేను ఆ మెసేజ్ చూసాను మేడం. నా హ్మ్. వల్ల కాలేకపోయింది. అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటంటే మీకు కూడా తెలుస్తుంది కదా! ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుందనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అరే! ఇన్ని రోజులు నా బిడ్డ మేబీ ఓకే. గొడవలైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అది నా బిడ్డే కదా! బయటకొస్తుంది కదా! అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ! ఇంతలో తన బిడ్డ అని ఎలా ఒప్పించాలి మనం అనే మెసేజ్ చూసేటప్పటికి నాకు నా చేతులు కాళ్ళు ఆగక అతని నంబర్ తీసుకున్నాను మేడం నేను. హ్మ్. ఆ నంబర్ తీసుకొని నేను వాడిని ఎలాగైనా కడిగేయాలి. లేదంటే వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. అంటే నాకసలు అతను భూమి మీద ఉండడం ఇష్టం లేదు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ భూమి మీద ఉండడం ఇష్టం లేక నాకు ఆహ్, ఆ నంబర్ తీసుకొని నా దాంట్లో టైప్ చేశాను మేడం. హ్మ్. టైప్ చేస్తే ఆ నంబర్ వాళ్ళ బ్రదర్‌ది. క ఏంటయ్యా నువ్వు చెప్తున్న ట్విస్ట్‌లు? నాకసలు మీరు వింటుంటేనే మీకిలా ఉందనిపిస్తే మరి ఆ సిట్యుయేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం. ఆ నంబరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఎవరైతే పరిచయం చేసిందో ఆ ఫ్రెండ్ పేరుతో వాళ్ళ బ్రదర్ నంబర్ పెట్టుకుంది మేడం. నాకసలు ఎలా అంటే ఒక ఒక టైప్ ఆఫ్ కోపం, పిచ్చి వాళ్ళ జస్ట్ ఆ నంబర్ పెట్టి నేను రింగ్ కొట్టగానే వాళ్ళ బ్రదర్ నేమ్ వచ్చింది మేడం నా ఫోన్‌లో. హ్మ్. నాకసలు అర్థం కాలే. ఏం చేస్తున్నాం అసలు ఏంటిది అని ఇంక ఇమ్మీడియేట్‌గా నాకు తెలిసిన విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయింది మేడం. ఎట్లా తెలిసింది తెలిసిపోయి అమ్మాయికి? అంటే ఆ అమ్మాయిని నేనే అడిగేసాను మేడం. కోపంలో అడిగేసావు. ఓకే. అడిగేసాను. సరే అడిగేసాను. ఇంతకీ "నీ వాళ్ళిద్దరు బిడ్డకి తండ్రి ఎవడు? నిజంగా చెప్పు. సొంత ఎవడు నీ బిడ్డకి బ్రదరేనా తండ్రి? అతను? అసలు అతని సొంత మీ బ్రదరా? అన్నయ్యతో ఈ బిడ్డకి వాడిని ఎలా ఒప్పించాలని మీ అన్నయ్యని ఎలా అడుగుతావు?" హ్మ్. ఇదే క్వెషన్ నేను ఆ అమ్మాయిని అడిగాను మేడం. అతని సొంత బ్రదరా? లేకపోతే కజిన్ బ్రదరా? కజిన్ బ్రదర్ మేడం. ఓకే. కజిన్ బ్రదర్ అతను. హ్మ్. నాకసలు ఏం చెయ్యాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు మేడం. అదేంటి ఇన్ని రోజులు అతను నాకు చెప్పిన జాగ్రత్తలు అతని కోసం చెప్పుకున్నాడా? అంతేలాగా ఉంది.
నా కోసం చెప్పాడు అనుకున్నాను. కానీ అతని కోసం చెప్పుకున్నాడు ఈ జాగ్రత్తలు అనిపించింది మేడం. ఆ అమ్మాయిని అడిగేసేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు. ఉమ్, వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోపెట్టి, "నువ్వు అనుకుంటున్నది రాంగ్. తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది. అయినా అసలు నీకు బుద్ధి లేదా? అన్నా చెల్లెలకి సంబంధం ఉంటుందంటే ఎలా నమ్ముతావు నువ్వు?" ఆ మెసేజ్ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజే కదా, అవును మేడం. దానికేం చెప్తాడు అతను? అతను ఏమంటున్నాడు ఏంటి అని అంటే, తిని పంపించింది మేడం యాక్చువల్లీ మెసేజ్. వారిని. తిని పంపించింది. అతన్ని అటువైపు నుంచి రాలేదు, ఇటువైపు నుంచి వెళ్ళింది. ఆ, ఈ అమ్మాయి ఆల్రెడీ ఇట్లాంటివి ఫ్రాంకులు చేస్తూ ఉంటది కదా, అట్లా చేసి పడేసిందే. దీనికి సర్ప్రైజ్లు ఇష్టం అది అంటే అదే నేను ఏదో అనుకున్నా సర్ప్రైజ్. కానీ నాకే సర్ప్రైజ్, ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని నేను అనుకోలేదు మేడం.